నువ్వైనా చెప్పు వాడికి. సినిమాలు తీస్తాను అని సినిమా వాళ్ళు పడే కష్టాలు నా కొడుకు పట్టడం నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతా. మళ్ళీ వస్తావుగా. నీ సినిమాలు వద్దు, ఏమి వద్దు, ఇంట్లో ఉంచాలి. నేను ఉన్నాను కదా నీకు, నేను చూసుకుంటాను. హలో ప్రవీణ్, బయట క్లియర్. ఓకే వస్తున్నాను భయ్యా. అదంతా క్లియర్ చేయండి భయ్యా. లైట్ ఫిక్స్ చేస్తావా బ్రో? నువ్వు రెడీ కదా? రెడీ. ఓకే భయ్యా, మీరు కూడా కనెక్షన్ ఇచ్చిన త్వరగా. లోపల రెడీ, నువ్వు చూసుకో భయ్యా. ఓకే ఓకే. రే శేఖర్, బయట సెట్ రా. డైలాగ్స్ ఓకే కదా బ్రో? అర్జున్ రెడీయా? రెడీ సార్. చూడండి నాకు లైట్ స్టాండ్ వస్తుంది. లైట్ స్టాండ్ తీయండి. ఏ వాకీ టాకీ ఎవరిది? శేఖర్ సారీ సార్, సారీ. రెడీయా? కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. సరే నాన్న, మీరు చెప్పిన కష్టాలు వచ్చినా పడ్డానికి నేను రెడీగానే ఉన్నాను. అందరూ కష్టాలను చూసి ఆగిపోతారు నాన్న, కానీ దాని తర్వాత వచ్చే సక్సెస్ని ఎవరు చూడరు. నేను చూశాను నాన్న. అప్పటికి నేను అనుకున్నది అవ్వకపోతే మళ్ళీ వచ్చి మీరు చెప్పినట్టే వింటాను. మీ పరుగు పోయే పని నేను ఎప్పుడు చెయ్యను నాన్న. Cut it. Hi guys. This is Pradeep, your new team leader. So, let's start with your introduction. Hi, this is Ishwar. Hi sir, this is Dharmendra. Hi sir, this is Nani. Okay. Hi, this is Anjali. Oh. Hi, this is Shruti. Hi. Hi, I'm Meghana. Yeah, hello. Please don't call me sir. Treat like your friend. అలా అని చెప్పి ఒరే తురే అనకండే, వినడానికి బాగు. కాల్ మీ ప్రదీప్. ఓకే ప్రదీప్. అబ్బా చాలా ఫాస్ట్ ఉన్నావే. ఇదే ఫ్లో వర్క్లో చూపిస్తే ఎక్కడో ఉంటావు. ఓకే, ఐ హ్యావ్ సమ్ వర్క్. యూ ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఓకే, క్యాచ్ యూ లేటర్. బై బాయ్. టిఎల్ గారు మంచి స్మార్ట్గా ఉన్నారే. వంశీ అన్న, లెన్స్ బ్యాగ్ ఎక్కడ పెట్టినావు? అక్కడే పెట్టాను చూడరా. ప్రశాంతంగా అన్నం కూడా తిన్నారు. ఏమైంది గురు? ఏం టెన్షన్? ఏం చెప్పాలి శేఖరు, మన షూటింగ్లో కామన్గా ఉండేడితే కదా. అవును శేఖర్, చాలా రోజులైంది మనం కలిసి. ఏంటి విషయాలు? ఏం లేదు గురు. బై ది వే, అర్జున్ మన దానికి ఏడిగా వర్క్ చేస్తున్నాడు. తను వంశీ. మంచి మంచి కాంటాక్ట్స్ ఉంటాయి మనోడి దగ్గర. ఇంకేంటి అర్జున్, ఎలా జరిగింది ఫస్ట్ డే షూట్? బాగా జరిగింది, చాలా నేర్చుకున్నాను తెలుసా. అర్జున్, నాకు షూట్ చూడాలని ఉంది. నేను మీ షూటింగ్ రావచ్చా? అవునా, సరే వీకెండ్స్లో షూట్ ఉన్నప్పుడు చెప్తాను, వచ్చే వెళ్ళిపోదాం. థ్యాంక్స్. షూట్కి ఇలానే వెళ్ళిపోతావేంటి? అందుకే ఇది. ఓ మేఘనా, నాకు కొంచెం వర్క్ ఉంది, ఇంక వెళ్దామా? అప్పుడేనా? మనం కలిసి చాలా రోజులైంది, ఇంకాసేపు ఉండొచ్చు కదా. సరే చెప్పు, ఇంకేంటి ఆఫీస్ విషయాలు? కొత్త టీఎల్ వచ్చాడు, బాగున్నాడు. అందరం కలిసి లంచ్ కూడా వెళ్ళాం.
అర్జున్ అండి. ఎరా ఎలక్షన్స్ ఎక్కడ దాకా వచ్చినాయి? బాగానే నడుస్తున్నాయనా. ఏం చెప్తాం చెప్పు. ఎరా అర్జున్, షూట్ ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుందన్నా. ఏరా తిన్నావా? రా తిందాం. సాంబార్ అదిరిపోయింది. రేయ్ రసం చేస్తానన్నా. అదే సాంబార్ అయింది. ఇది తినాలంటే ఇప్పుడు 2 పేకులు ఎక్స్ట్రా తాగాలి. తాగు. వాళ్ళు కాదు. అన్నా నెక్స్ట్ మంత్ నుండి రెంట్లవి కొంచెం లేట్గా పే చేస్తాను. పర్లేదు కదా? ఏమైంది అర్జున్? నేను ఇప్పుడు అంత అర్జెంటుగా ఎవరు పే చేయమన్నారు? ఓ, నేను మొన్న అడిగిందని ఇంకా మనసులో పెట్టుకున్నావా? అది నా శాలరీ అకౌంట్కి లోన్ అటాచ్ అయింది. ఒకవేళ నువ్వు డబ్బులు పంపిస్తే అవి కట్ అయిపోతాయి. అందుకే అడిగా అంతే. నీ దగ్గర ఉన్నప్పుడే కట్టు, పర్లేదు. సర్లే, ఓ పెగ్గేద్దా? లేదన్నా, రేపు మార్నింగ్ 6 o'clock షూటింగ్ ఉంది. సో వెళ్ళి పడుకుంటా. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో. నీది కూడా నేనే తాగేస్తా. కకృతి అదవా. రోహిత్, ఇప్పుడు సీన్ ఏంటంటే స్టెప్స్ నుంచి అమ్మాయి నడుచుకుంటూ వచ్చి స్కిడ్ అవుతుంది. సో అప్పుడు నువ్వు తను కాపాడడానికి వెళ్తావు. ఆ హడావిడిలో తను నీ మీద పడుతుంది. సో అక్కడ ఇద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. అది సీన్. ఓకే, ఆ కంటిన్యూటీ అది చూసుకో. ఓకే సార్. సార్ అర్జున్ సార్, బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేసుకో. భయ్యా క్రాంతి ముందు వెళ్ళేద్దాం. ఓకే ఓకే మానిటర్ వైట్ లైన్స్ వేసుకో. ఓకే, ఇక్కడ ఫీల్ క్లియర్. ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఓకే సార్. ఓకేనా ప్రేమ్? వైట్ లైన్స్ తీసుకురా. లోపల ప్రాపర్టీస్ తీసుకెళ్లి పైన పెట్టి. సరే అన్న. ఓకేనా శేఖర్? బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేశాను. ఓకే, ప్రాపర్టీస్ అన్నీ ఓకే. ఇంకోటి, ఇప్పుడు హీరోయిన్ కాల్ జారి హీరో మీద పడగానే లోపడుతుందా? లాజిక్స్ ఆలోచించకరా. మనం 2 గంటలు ఇవన్నీ చూపించాలి. అందుకే కొన్నిసార్లు ఫోర్స్ఫుల్ ఎమోషన్ చూపిస్తాం. ఓకేనా? అయినా హీరోయిన్ వచ్చి హీరో మీద పడితే లవ్ కలుగుతుందని ఆడియన్స్ అనుకోవాలి. అలా మనం చేస్తాం. పద. రోల్ కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. షాక్ రెడీ? సార్, శేఖర్ బయటికి వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ మనం క్లోజ్కి వెళ్తున్నాం. వెళ్ళి హీరోయిన్కి చెప్పు ప్యాడ్స్ పెట్టుకోమని. ఓకే భయ్యా, పక్కా జరుగు. యా, గెట్ ఇన్. చెప్పు అర్జున్. వేర్ ఇస్ కాస్ట్యూమ్ అసిస్టెంట్? ఐ థింక్ హీ వెంట్ సమ్వేర్. ఇప్పుడు డైరెక్టర్ క్లోజ్ షాట్ తీసుకుందామని చెప్పారు. ఓకే. కాస్ట్యూమ్ చేంజ్ కూడా. ఓకే. ఇంకోటి క్లోజ్ షాట్ కదా. ఓకే. చెప్పు అర్జున్, పర్లేదు. అది సరే ఓకే అర్జున్, నేను రెడీ అవుతాను. థ్యాంక్ యూ. సో అలా జరిగింది. అర్జున్, నీకు విషయం చెప్పాలి. ఏంటి? అది నాకు 1 second. సారీ, చెప్పు. అది అర్జున్, నాకు ఆఫీస్లో 1 second. యా, ఓకే. చెప్పు మేఘ్నా. అర్జున్, నాకు ఆఫీస్లో అర్జున్, నేను నీతో మాట్లాడడానికి రోజంతా వెయిట్ చేస్తున్నాను. నువ్వు నాతో ఉండేదే 1 గంట 1/2 గంట. ప్లీజ్, ఆ టైం అయినా నాతో స్పెండ్ చేయి. నాకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది అర్జున్. ఆ విషయం నీతో షేర్ చేసుకుందాం అనుకుంటుంటే
మేఘ్నా ఈ ఒక్క కాల్ అటెండ్ అవ్వాలి ప్లీజ్, చాలా అర్జెంట్. చెప్పు మేఘ్నా. వెళ్ళిపోదాం పద అర్జున్, నీకు చాలా పనులు ఉన్నాయి. అది కాదు మేఘ్నా, నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది, మనం సెలబ్రేట్ చేసుకుందాం. నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వేరే పనులు ఉన్నాయి, పద. కట్ ఇట్ టేకింగ్. రోహిత్ ఇంకొకసారి చేద్దాం సార్. మండుతుంది సార్ ఇప్పటికే. అంటే ఎమోషన్ వర్కౌట్ అవ్వట్లేదు రోహిత్, అది గ్లిజరిన్ ఎడుపులో ఉంది తప్ప లోపల నుంచి వచ్చినట్లేదు. ఇంకొక టేక్ చేద్దాం. ఓకే, ఇది ఒక టేకే బ్రో. సరే కానివ్వండి. రెడీ? కొంచెం అప్లై చేసి నువ్వు బో చేస్తా. ఓకే. యాక్షన్. కట్. రోహిత్ ఇంకొక 1 మోర్ చేద్దాం. ఇంకెన్నిసార్లు సార్ లీటర్ గిజన్ నా కలర్లో పోసారు ఇప్పటికే. ఇప్పుడు అలా కాదు బాబు, ఇప్పుడు యాక్చువల్ సీన్ ప్రకారం మనకి ఏంటి సార్ ఇంకెన్నిసార్లు చేయాలి? రే అర్జున్, ఆ పూలకుండే అదంతా తీపిస్తా. అంతా సెట్ రా. ఓకే పద. శేఖర్, నీ మంత్లీ శాలరీ 12,000 కదా, ఎలా మేనేజ్ చేస్తున్నావురా? ఏముందిరా, నేను ఉండేది ఎలాగో చిన్న రూము, దానికో 3,000 పోతే మిగతా శాలరీతో నా ఖర్చులన్నీ మేనేజ్ చేసుకుంటాను. ఇంకా నచ్చినవన్నీ అప్పుడే తింటూ ఉంటాను. మళ్ళీ శాలరీ వచ్చేంత వరకు సైలెంట్గా ఉంటా. మరి నువ్వు కూడా ఎవరినైనా చూసుకొని లవ్ చేయాల్సింది కదరా? నైట్ అయితే ఫుడ్ ఎలా తినాలా అని ఆలోచించేవాడిని. అలాంటి నాకు ఈ లవ్లీ ఇవన్నీ ఎందుకురా? అయినా మన ఇండస్ట్రీలో చాలామంది ఇలానే ఉంటారా. కనిపించేంత కలర్ఫుల్ కాదు మన ఇండస్ట్రీ. అంతేరా. సర్లే, ఈవినింగ్ 6 అవుతుంది, ప్యాకప్ అయ్యే టైం. అసలే డామినోస్కి వెళ్ళాలి, పద. హలో, ఈవినింగ్ ఫ్రీయేనా? ఈవినింగ్ 6 కల్లా ప్యాకప్ అయిపోతుంది, కానీ నేను 7 కల్లా అక్కడ ఉంటా. నీతో సరిగ్గా మాట్లాడి చాలా రోజులైంది. ష్యూర్ కదా? పక్కా వస్తావు కదా? ఈసారి పక్కా 7 కల్లా మీ ఆఫీస్ ముందు ఉంటా. సరే అయితే ఈవినింగ్ ఒక లొకేషన్ పంపుతాను, అక్కడికి వచ్చే. అదేంటి? సర్ప్రైజ్. యాక్షన్. అర్జున్, ఆ రోజు కెఫే సీన్లో కంటిన్యూటీ కాస్ట్యూమ్స్ ఇవే కదా? కాస్ట్యూమ్ ఎందుకో నాకు డౌట్ అనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకుంటావా? కాస్ట్యూమ్స్ అన్ని శేఖర్ చూసుకుంటున్నాడు, ఒకసారి నేను చెక్ చేసుకొని చెప్తాను. శేఖర్, ఒకసారి ఇక్కడికి రా. వస్తున్నా. చెప్పరా. మొన్న కెఫే సీన్ కంటిన్యూటీ కదా, కాస్ట్యూమ్ చేంజ్ అయిందంట. ఎవరు చెప్పారు? అసిస్టెంట్ చెప్పాడు, ఒకసారి చెక్ చేయి. వాళ్ళు అని చెప్తారా? రే, అవునరా. ఇప్పుడు ఎలా రా? రే, టెన్షన్గా ఉందిరా. పర్లేదురా, ముందు వెళ్ళి చెప్పేద్దాం పద. ఏదైతే అయ్యింది, మహా అయితే తిడతారు అంతే కదా, మళ్ళీ పెద్ద ఇష్యూ అయ్యేలా ఉందిరా. పద చెప్దాం. టేక్ ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. షార్ట్ ఓకే అంటున్నారేంట్రా? రోహిత్, చించేసావు.
సార్. ఓకే సీన్ ఓకే. నెక్స్ట్ సీన్కి అంతా రెడీ చేసుకో ఓకేనా. హీరో కొంచెం రెస్ట్ ఇవ్వండి. సార్. శేఖర్ సీన్ బాగా వచ్చింది కదా అర్జున్? అది ఏంటి చెప్పు. కంటిన్యూటీ కాస్ట్యూమ్లో చిన్న మిస్టేక్ అయింది సార్. అది మొన్న కెఫేలో కాస్ట్యూమ్, ఇది వేరే. ఎందుకున్నారు ముగ్గురు నాకు అర్థం కాదు. నేను ముందు నుంచి చెప్తున్నా ఈ సినిమా నా లైఫ్ అని. నీకు ఎన్నిసార్లు చెప్పాను వీళ్ళ మీద పని వద్దని చెప్ప. నీకు మంచి సీన్ అయ్యా అది, అన్నిసార్లు చేస్తే ఫీల్ పోద్ది. అది కాదు సార్, సారీ. ఆ సారీ తీసుకెళ్ళి పెట్టుకో. ఏంటి మళ్ళీ చేయాలా ఇప్పుడు? ఇంకొకటి ఆ మాత్రం చూసుకోరా సార్ మీరు. లీటర్ కింద నా కళ్ళల్లో సార్ మండిపోతున్నాయి. కంటిన్యూటీ చూసుకున్న ఒక్కని పెట్టలేకపోయారు. వెళ్ళి అలా కాదు బాబు, ఇంకొకసారి చేస్తాయి. ఎలా అడుగుతున్నారు సార్? నా కళ్ళు చూడండి ఒకసారి. క్రాంతి నువ్వు రెడీగా పెట్టుకో. లేదు సార్ అవ్వదు, లైట్ ఫెయిల్ అయిపోయింది. రేపు పెట్టుకోండి. రే కెమెరా ఆఫ్ చేయరా. అది కాదు సార్, సారీ. మీ ముగ్గురిని నమ్ముకున్నాం చూడండి, నాకు జరగాల్సిందే. ఆఫీస్కి రండి చెప్తాను మీ పని. సార్ ఏంట్రా? ఏంట్రా? సరే వెళ్దాం పద. ఇంట్రెస్ట్ లేకపోతే రావద్దని మీ ముగ్గురికి ముందే చెప్పాను నేను. కంటిన్యూటీ చూసుకోకపోతే ఎందుకు శేఖర్ నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఉన్న ఫీల్డ్లో నువ్వు ఆపర్చునిటీ అడిగినప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ పని చేయడానికి ఉండదు మీకు. అప్పటికి చెప్పాను కదరా, ఏమనుంటే నాకు చెప్పమని. ప్రతిదీ వాళ్ళకి చెప్పడం కాదు ప్రవీణ్, నువ్వు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సార్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్. నీ పని అంటే వాళ్ళకి అబ్జర్వ్ వదిలేయడం కాదు. పోనీ చెప్పండి, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఒక అసిస్టెంట్ని పెడతా. ప్రొడ్యూసర్కి నువ్వు సమాధానం చెప్తావా? కెమెరా అసిస్టెంట్స్ వచ్చి మనకు చెప్పాలా కంటిన్యూటీ ప్రాబ్లం గురించి. రేపు సీన్స్ ఏమన్నా తీయండి. ఓకే. హలో సార్. పర్లేదు సార్, ఏం కాదు సార్, అది బాగానే వచ్చింది సార్. నెక్స్ట్ టైం ఇలా జరగదు సార్. ఉంటుంది సార్. రోహిత్ ఎవరో ఫాదర్కి చెప్పినట్టున్నాడు, ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు. ఏంటి అర్జున్, బయటికి వెళ్ళాలా? లేదు సార్. సార్ అయిపోయింది. నాకు రేపటి సీన్సే కాదు, మిగతా సీన్స్ అన్నీ కూడా కంప్లీట్గా కావాలి. వర్క్ ఫినిష్ చేసి వెళ్ళండి మీరు. హలో మేఘనా, నేను ఈ హాస్టల్ దగ్గర ఉన్నాను. నేను నీకు చెప్పానా హాస్టల్ దగ్గర రమ్మని? షిట్, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను.
సారీ మేఘ్నా. షూట్లో ఒక ఇష్యూ వల్ల రాలేకపోయాను. అప్పటికి నేను ట్రై చేశాను కానీ కుదరలేదు. వెయిట్, అది కాదు మేఘ్నా. కట్ చేయి అర్జున్. అది కాదు మేఘ్నా, నేను నిజంగానే వద్దామనుకున్నాను కానీ. కట్ చేయి అర్జున్. సారీ మేఘ్నా, షూట్లో ఇష్యూ జరగడం వల్ల రాలేకపోయాను. ఐఎమ్ రియలీ సారీ మేఘ్నా. హ్యాపీ బర్త్డే అర్జున్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేఘ్నా? ఇంక వెళ్దామా? నేను మ్యాక్సిమం ట్రై చేశాను మేఘ్నా. కావాలంటే శేఖర్ని అడుగు. ఇదంతా శేఖర్ గడ వల్లే జరిగింది. లేకపోతే నేను మీట్ అవ్వడానికి ఎందుకు రాను మేఘ్నా? ఒక్కసారి నా వైపు నుండి ఆలోచించవచ్చు కదా. మేఘ్నా, ఒకసారి నేను చెప్పేది. మేఘ్నా, మేఘ్నా, ఒకసారి నేను చెప్పేది విను. ఏం వినాలి అర్జున్? 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాను. 10 minutes అంటూ అలా వెయిట్ చేయించా. ఈరోజు నీ బర్త్డే అని విష్ చేయకుండా ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే మొత్తం స్పాయిల్ చేసావు. అది కాదు మేఘ్నా. 3 గంటలు పిచ్చిదానిలాగా అక్కడ వెయిట్ చేస్తున్నాను. నువ్వేమో నాకు అసలు హాస్టల్కి వచ్చావా? అసలు అలా ఎలా అనుకున్నావు అర్జున్ హాస్టల్కి వెళ్ళిపోతానని? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఐఎమ్ రియలీ సారీ మేఘ్నా. నేను నిజంగానే టైంకి వద్దామనుకున్నాను కానీ. నీ నుండి నేను ఎప్పుడూ సారీ ఎక్స్పెక్ట్ చేయలేదు అర్జున్. నా కోసం కొంచెం టైం తప్ప. అది నీకు చెప్పినా అర్థం కాదు. అర్థమైనా అది నీ వల్ల కాదు. అలా కాదు బాయ్ మేఘ్నా.